ఎన్నికల్లో నాయకులు చెప్పిన గారడీ మాటలు విని అదంతా నిజమని నమ్మి ఓట్లేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీ ప్రజలకు బాగా అర్థమవుతోంది. పీపీపీ పేరుతో విలువైన ఆస్తులు అమ్మకానికి పెడుతుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, భూములు, ఇలా అది ఇది అని లేదు. ఏది పడితే అది ఎల్లో బినామీల చేతుల్లో పెట్టేస్తుంటే ఇక ప్రజలకు మిగిలేది బూడిద కాకపోతే మరేంటి? తీర ప్రాంతం దశ దిశ మార్చే పోర్టులు, పేద వైద్య విద్యార్థుల తలరాతలు మార్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వేల కోట్ల విలువైన భూములు అమ్మేస్తూ పోతుంటే చివరకు మిగిలేది బూడిద కాకపోతే ఇంకేంటి? సమస్తం బూడిద చేసుకుంటూ పోతూ టీడీపీ తెలుగు బూడిద పార్టీగా మారిందా? ఇది జగన్ మార్కు చెరిపేయాలన్న కక్ష లేక ఎల్లో బినామీల మీద ప్రేమ? రాష్ట్రంలో సీఎం అయినా ఢిల్లీలో పీఎం అయినా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తన మార్కు చూపించాలని బలంగా కోరుకుంటారు. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ లాంటివి ఆయన మానస పుత్రికలు. ఆ ముద్ర చెరిపేయడం ఎవ్వరి తరమూ కాదు. అదే జగన్ హయాంలో అయితే అమ్మ ఒడి మొదలుకొని నాడు నేడు లాంటి పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు లాంటి వ్యవస్థలు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ముద్ర చెప్పడానికి చాలానే ఉన్నాయి. చంద్రబాబుకు ఈ ముద్రను శాశ్వతంగా చెరిపేయాలన్న కక్ష లేదంటే తన ఎల్లో బినామీల మీద ఉన్న ప్రేమో తెలియదు కానీ జగన్ తెచ్చిన పథకాలు, ఆయన సృష్టించిన వ్యవస్థలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెచ్చిన పోర్టులు, మెడికల్ కాలేజీలను నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అన్నింటినీ బూడిద చేయడమే ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. ముందుగా రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుకుందాం. దీన్ని కూడా ప్రైవేటోడి చేతుల్లో పెట్టేయడానికి సిద్ధమయ్యారు. రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 5,000 కోట్ల విలువైన రామాయపట్నం పోర్టు కేవలం 1,500 కోట్లు మాత్రమే. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుందంటారా? అయితే ఆ 1,500 కోట్లు ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. ఇప్పుడు ఓ 750 కోట్లు ఇస్తే చాలు, పోర్టు మీ చేతుల్లో పెట్టేస్తారు. ఇక భవిష్యత్తులో పోర్టు విస్తరణ చేయాలనుకుంటే దానికి అవసరమైన భూమిని ఎకరా రూపాయికే అప్పనంగా దోచిపెడతారు. ఈ పోర్టు నిర్మాణం కోసం 2,000 కోట్లు అప్పులు చేశారు కదా, మరి అది ఎవరు తీర్చాలి అంటారా? అది కూడా ప్రభుత్వమే తీరుస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ మీకు నాకు కాదు, కేవలం ఎల్లో బినామీలకే. లేకపోతే ఏంటి సార్, జగన్ హయాంలోనే 95% పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటు చేతికి అప్పగించడం ఏంటి? 5,000 కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కారు చౌకగా 1,500 కోట్లకు, అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలంటూ ప్రైవేటోడికి బంపర్ ఆఫర్లు ప్రకటించడం ఏంటి? పోర్టు విస్తరణకు అవసరమయ్యే భూమిని ఎకరా రూపాయికే ధారాదత్తం చేయడం ఏంటి? ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేటు ప్రభుత్వమా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. జగన్ హయాంలో 3,736 కోట్లతో రామాయపట్నం పోర్టు, 4,361 కోట్లతో మూలాపేట పోర్టు, 5,254 కోట్లతో మచిలీపట్నం పోర్టు, 2,123 కోట్లతో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట దగ్గర 3,520 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారు. ఈ పోర్టులు, హార్బర్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. వీటన్నింటినీ చంద్రబాబు పప్పు బెల్లాల్లా ప్రైవేటోళ్లకు కట్టబెడుతున్నారు. కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మాత్రమే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు, మెడికల్ కాలేజీలు, 22 టూరిజం హోటళ్లు, విశాఖ భూములు, రహదారులు, రుషికొండ భవనాలు, అప్పన్నకొండ, ఇలాంటివి కూడా అంగట్లో అమ్మకానికి పెట్టేశారు. ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే మిగిలేదేంటి? బూడిద. అందుకే జాగ్రత్త. ప్రజల ఆస్తులను బూడిద చేసే పార్టీ, ప్రజల భూములను బూడిద చేసే పార్టీ, కొండలను పిండి చేసి బూడిద చేసే పార్టీ, ప్రజల భవిష్యత్తును బూడిద చేసే పార్టీ, ఒక్క మాటలో చెప్పాలంటే బూడిదనే పాలనగా మార్చేసిన పార్టీ అదే టీబీపీ, తెలుగు బూడిద పార్టీ. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మనుషుల్నే బూడిదగా మార్చేస్తున్న వారికి రాష్ట్ర సంపదను బూడిదగా మార్చేయడం ఓ లెక్క. వాళ్ళు అధికారంలోకి వస్తే మిగిలేది పాలన కాదు, బూడిద. వాళ్ళ పాలనలో జరిగేది సంపద సృష్టి కాదు, మిగిలేది బూడిద. అందుకే బూడిదను కాదు, భవిష్యత్తును ఎంచుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఇది మాత్రం గన్ షాట్.